ఇప్పుడు మీరు నేను ఎస్ఎంఏ బేబీ కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఎవరో మనకి మెసేజ్ చేశారు, పలానా బేబీ కోసం ఫండ్స్, ఎస్ఎంఏ బేబీ కోసం ఫండ్స్ డొనేట్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్లోనో, ట్విట్టర్లోనో, వాట్సాప్లోనో ఎక్కడో చోట. వెంటనే మనం ఏం చేస్తాం, బేబీ రిలేటెడ్ ఇంపాక్ట్ గురి లింక్ పంపిస్తాం, లేదా ఇంపాక్ట్ గురి క్యూఆర్ కోడ్ పంపిస్తాం, లేదా మదర్దో ఫాదర్దో వాళ్ళిద్దరిదో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాం, లేదా వాళ్ళ ఫోన్పే నెంబర్లు పెడతాం. ఫోన్పే నెంబర్ సెక్యూరిటీ అనుకున్నప్పుడు వాళ్ళ క్యూఆర్ కోడ్ పెడతాం, లేదంటే యూపీఐ నెంబర్లు పెడతాం. ఏది పెట్టినా వాళ్ళు రిలేటెడ్గా ఏదో ఒకటి పెడతాం. అంతేగాని ఇన్ని కాదనుకొని మీదో నాదో ఓన్ క్యూఆర్ కోడ్ పెట్టుకోగా, మీదో నాదో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోగా, మీదో నాదో ఫోన్పే నెంబర్లు ఇచ్చుకోగా, మరి మనీ బ్రో ఏంటి బ్రో, ఎవరో డొనేట్ చేస్తానంటే తన ఓన్ క్యూఆర్ కోడ్ యూపీఐ నెంబర్ ఇచ్చుకున్నాడు, ఏం జరుగుతుంది బ్రో? ఇలా ఎంతమంది ఉన్నారు బ్రో? ఇదే లైవ్లో అడుగుతుంటే వాళ్ళు వెంటనే అక్కడి నుంచి కాల్ కట్ చేసి జంప్ అయిపోయాడు. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్. మనం రోజు సీరియస్గా మాట్లాడుకుంటున్నాం ఈ విషయం మీద. ఈరోజు సరదాగా మాట్లాడుకుందాం. నాకు తెలుసు ఎన్ని రోజులు బ్రో ఇదే అంటే నేను ఏం చెప్తాను చెప్పండి, అక్కడ రోజు ఏదో ఒకటి ఉంటుంది. నేను ఇదే లాస్ట్, దీంతో కంక్లూజన్ ఇంకొక 2 రోజుల తర్వాత కంక్లూజన్ వస్తుంది అనుకుంటే లేదు, కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అది ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ విషయంలో ఎస్ఎంఏ బేబీ విషయంలో ఏం జరిగింది, ఇది మనకి అవేర్నెస్ కూడా. మనం నెక్స్ట్ టైం డొనేట్ చేయాలంటే ఎలా డొనేట్ చేయాలని, ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో నేను డొనేట్ చేయాలని చెప్పి తనకి మెసేజ్ చేశాడు మనీకి. వెంటనే తన ఓన్ క్యూఆర్ కోడ్ పెడితే మనం డొనేట్ చేసేయటమేనా? ఇది ఎందుకు పెడుతున్నావు బ్రో, ఇంపాక్ట్ గురించి లింక్ పెట్టు, నేను దానికి డొనేట్ చేస్తాను అనాలి కదా, అవునా కదా? సో ఇప్పుడు ఈ విషయం తెలియటం వల్ల నెక్స్ట్ టైం మీరు ఎవరిని బ్లైండ్గా ట్రస్ట్ చెయ్యరు. అది మనీనైనా, నవీన్ అయినా, ఆనంద్ అయినా, సుబ్బారావు అయినా, అప్పారావు అయినా, ఎవరైనా సరే అవి తెలుస్తాయి మనకి. ఒక స్కామ్ ఎంత పగడబందిగా అంటే మనం వీళ్ళు మంచోళ్ళరా, వీళ్ళు అమాయకులరా అనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి స్కాములు చేస్తారు, వాళ్ళ బయట ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి స్కాములు చేసేటప్పుడు ఎలా మాట్లాడతారు అన్నది మీకు తెలియాలి ఖచ్చితంగా. అందుకోసం అనమాట. సో అదర్వైజ్ నేనైతే ఆ కర్ణాటకలో ఏదో జరిగింది స్టూడెంట్స్ది ఒక ఫేక్ న్యూస్ అదే ఏదో చెప్దాం అనుకున్నా దాని గురించి, బట్ ఛాన్స్ ఇవ్వట్లా, ఇందులోనే ఉంచారనమాట మనల్ని. సరే, ఇంకోటి 301 డైరీస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోస్ ఎవరో చెప్పారంట, దీని గురించి మాట్లాడదాం, వాళ్ళు లైవ్ ఏదో పెడతారు ఇప్పుడు, దీని గురించి మాట్లాడదాం అంటే మన జెన్యూన్గా ఉంటే డీటెయిల్డ్గా ఉంటే అని చెప్పి పెట్టారు. వరుసగా ప్లే చేసుకుంటూ వెళ్ళారు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నాకు చెప్పారు, నేను చూసా, వాళ్ళు ప్లే చేసుకుంటూ వెళ్తున్నారు, అంతా బాగుంది. కానీ ఎక్కడో చోట వాళ్ళు కనీసం ప్లే చేసుకుంటున్నారు కదా, ఎక్కడో చోట బాగుంది, మనోడు చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మాట చెప్పచ్చు కదా, వాళ్ళు చెప్పరు. నేను స్ట్రెస్ చేసి అడగందే మీరు చెయ్యరు. ఎట్లా అవుతుంది నాకు అర్థం కాదు. సీరియస్ టాపిక్స్లో నాకేమో ఏంటో సబ్స్క్రైబర్స్ అడగాలనే రాదు, అక్కడేమో వేరే వాళ్ళు డబ్బులు దొబ్బేస్తున్నారు, మనం కనీసం సబ్స్క్రైబర్లు దొబ్బలేకపోతున్నాం. ఏంటన్నది నాకు అర్థం కాదు. ఇంత మొహమాట, ఇంత ఇదైతే ఎట్లాగన్నది అర్థం కాదు. సీరియస్ పెట్టాలంటే కూడా మీరు గమనిస్తే లాస్ట్లో ఎక్కడో మొన్న అయితే అసలు అడగలేదంట వీడియోలో. ఇట్లయితే మనది ఎప్పుడే 50,000 సబ్స్క్రైబర్లు అవుతారు కదా. సో మీరే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని ఆ లైక్, ఆ సబ్స్క్రైబ్ కొడితే అంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మనం జెన్యూన్గా ఉంటే నేను చెప్తున్నారు వేరే వాళ్ళకి, చాలా మంచిగా అనిపించింది. ఎవరెవరైతే చెప్పారో థ్యాంక్ యూ. అలాగే వెంటనే చూసి వచ్చి నాకు చెప్పారు కూడా కొంతమంది కామెంట్స్, ఎక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కామెంట్స్, మెసేజ్లు, అది మాత్రం హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. గుర్తిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ గుర్తింపు అనేది కంటెంట్ పరంగా చూసిన దానికి వస్తుంది కానీ నెంబర్స్ పరంగా రావట్లేదు. అదే నా ప్రాబ్లం. ఆ నెంబర్స్ కనిపించాలి కదా. వేరే వాళ్ళందరూ బ్యాంకులో నెంబర్స్ కూడా పెంచుకుంటున్నారు, మనకని సబ్స్క్రైబర్ నెంబర్లు కూడా పెంచుకోలేకపోతున్నాం. అదొకటే. సో మీరే కొద్దిగా పెద్ద మనసు చేసుకొని సరే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ మనీ అనే వ్యక్తి మీరు గమనిస్తే నేను డే 1 నుంచి నవీన్ అన్నారు. నవీన్ ఈజీగా పెట్టేసుకుంటారు, నాకు అది పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా దొరికేస్తాడు పెద్ద అమౌంట్ కాబట్టి. కానీ నెక్స్ట్ ఉన్న A1 ఎవరినైనా పట్టుకుంటారు. A2ని పట్టుకునే వాళ్ళే కదా, A2ని కనిపెట్టిన వాళ్ళే కదా అసలైన వాళ్ళు. సో మీరు గమనిస్తే నా ఫోకస్ అంతా మనీ మీద ఉంది. చాలామంది నాకు ఈ కామెంట్లు, రే ఏంట్రా నువ్వు మా మనీని అంటారు, నా బూతులు కూడా, మా మనీ అమాయకుడు, మా మనీ మంచోడు, మా మనీకి ఏం తెలియదు, అది ఇది అని చెప్పి అయ్యే కామెంట్లు. మనం మనీ బ్రో పెట్టిన కంటెంట్, మనీ అనే అతను క్రేజీ మనీ బ్లాగ్స్ అని పెట్టిన కంటెంట్ కనుక చూస్తే మనం ఈజీగా చెప్పేయగలం అది స్క్రిప్టెడ్ అని. కాకపోతే ఏంటి తెలుసా, మనందరం తెలివైన వాళ్ళమే, ఎవడెక్కడ తెలివి తక్కువ వెళ్ళాడు. కానీ మనందరికీ జాలి అనే ఒక లేయర్ ఉంటుంది. మన ప్రాబ్లం అది మనకి తెలుసు. చూడంగానే నేను ఫస్ట్ వీడియోలో కూడా అంత స్ట్రెస్ చేసి చెప్పలే ఈ విషయం, మీరు గమనిస్తే మనందరికీ తెలుసు. వైజాగ్ వాళ్ళు వైజాగ్లో ఉన్న అతను విజయనగరం వెళ్ళి బండి కొనుక్కోవడం ఏంటి, ఎంత తక్కువకి వస్తుంది, మళ్ళీ పెట్రోల్ ఎంత తక్కువ వస్తుంది, అక్కడి నుంచి కేసు రావడానికి, మళ్ళీ వెంటనే ఎస్ఎంఏ బేబీ ఆ మదర్ పట్టుకొని ఎక్కడం ఏంటి, ఎలా ఏంటి డాక్యుమెంట్ రిపోర్ట్ చూపించడానికి ఎస్ఎంఏ నానేట తిప్పేసి ఎస్ఎంఏ. ఎవరికి అంత ఈజీగా అర్థం కాదు, మనకి ఎవరికి అంత ఈజీగా అర్థమైద్దా? ఎస్ఎంఏ నేను డాక్యుమెంట్స్ చూడటం ఏంటి, డొనేట్ చేయటం ఏంటి, బండి అమ్మేయటం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు అవన్నీ స్క్రిప్టెడ్ తెలుసు, మనకు అనిపిస్తుంది ఎక్కడో లోపల. కానీ బేబీ, ఎస్ఎంఏ, ఫండ్ కలెక్షన్ అలాంటివి వచ్చినప్పుడు మనకు ఒక జాలి అనే లేయర్ వచ్చి ఖచ్చితంగా ఆ ఫిల్టర్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకు కట్ అయిపోతుంది. కానీ వీళ్ళు ఆ జాలి దయాని లేకుండా
ఇష్టం వచ్చినట్టు చేశారమ్మా. ఇందులో డబ్బులు దొబ్బారు. మీరు ఇంకా లేదు మా నవీన్ అన్న మంచోడో మా మణికంఠ మంచోడో అది అని అనుకుంటే నేను చేయలేను, కానీ తప్పులైతే జరిగినాయి. మీరు యాక్సెప్ట్ చేయగలిగితే యాక్సెప్ట్ చేయండి, యాక్సెప్ట్ చేయలేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోండి. అలా అని చెప్పి నేను ఎస్ఎంఏ బేబీ రిలేటెడ్ అయితే మాత్రం ఏమీ లేదు. బేబీకి అయితే ఎస్ఎంఏ ఉంది, ఆ బేబీకి అయితే చాలామంది బేబీస్కి ఎస్ఎంఏ ఉంది. నా ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి వీళ్ళకన్నా ముందు 2 నెలల ముందు నుంచి అనంతపురానికి చెందిన బేబీ క్యాన్స్ అని చెప్పి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళది ఇంత మట్టుకు అసలు వైరల్ అవ్వాల. బాలకృష్ణ గారి నియోజకవర్గం వాళ్ళది. నేను ఒక రీల్ కూడా పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, టాప్ వ్యూస్ అని చెప్పి. మీరు కుదిరితే ఆ రీల్ ఒకసారి ఓపెన్ చేసి అందులో ఇంపాక్ట్ గురి క్యూఆర్ కోడ్ ఉంటుంది, డొనేట్ చేయండి. కనీసం మీకు డొనేట్ చేయడానికి ఇది లేకపోతే, శక్తి లేకపోతే, అంటే చాలా చోట్ల డొనేట్ చేసి ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఆ రీల్ని రీషేర్ చేయటము, స్టోరీలో పెట్టుకోవటము, ఎవరికైనా షేర్ చేయటము, వైరల్ అయ్యేలాగానే చేయండి. వాళ్ళ మదర్ చెప్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అవి చూస్తూ ఉంటాయి. సో డొనేట్ చేసే వాళ్ళు ఇంపాక్ట్ గురించి డొనేట్ చేయండి. సో మనకు ఆ జాలి అనే లేయర్ ఉండటం వల్ల మనం చెప్పం అంతే. ఇప్పుడు అది పోయిందనుకోండి, ప్రతిదీ అంత స్క్రిప్ట్ అన్నది మనం ఈజీగా చెప్పేస్తాం. అసలు విషయాలు అయితే మతిపోతాయి. బండి అసలు మనోడు కొనలా, మీకు డీటెయిల్గా చెప్తా. బండి మనోడు కొనలా, బండి మనోడిది కాదు, బండి మనోడు అమ్మలా. మరి ఏంది మనోడు వీడియోలు అట్టా ఆ రేంజ్లో చేశాడంటే చేశాడు. ఆ రేంజ్లో జనాలను మోసం చేశారు కాబట్టి ఇంకా ఆ రేంజ్లో చేయాల్సి వచ్చింది. ఇది పలానా కరెక్ట్గా లైవ్లో పీక్ మూమెంట్ వచ్చేపాటికి మనోడు స్కిప్ కొట్టేశాడు. లైవ్ అండి పక్కకి వెళ్ళిపోయాడు. రేపు ఏం చెప్తాడు, నాకు ఇంటర్నెట్ లేదు, నా బ్యాటరీ స్విచ్ ఆఫ్, ఫోన్ పోయింది, ఇటువంటివన్నీ చెప్తారు అంతే. అంత నుంచి అడేం లేదు. ఇది కూడా ఎలా జరిగింది, మనం 2 రీల్స్ మన మనీ మీద డే 1 నుంచి నేను ఫోకస్ చేస్తుంటే అన్ని కంటెంట్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటే తెలిసిపోతుంది ఈజీగా, ఏదో చేసాడు క్లియర్గా అర్థమవుతుంది. అయితే విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మనకు అర్థమైందో అర్థం కాలేదో కానీ కవర్ చేయడానికి ట్రై చేశారు అనిపించింది మనీని. సో మనం 2 ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసాం. ఒకటేమో 5 lakhs వెళ్ళింది, రెండో దాంట్లో కూడా వాళ్ళు ఫాదర్ చెప్పిన మాటలు బండి కొనటం అనేది నవీన్ ప్లాన్, బండి అమ్మటం అనేది నవీన్ ప్లాన్ అని చెప్పినప్పుడు అవన్నీ పెట్టి నీట్గా పేర్చి ఆయన వాసుదేవరావు గారు అని ఉన్నారు. సో ఆయనకే నేను పెట్టాను, రావు గారు మీరు సెలెక్టివ్గా కనుక ఎక్స్పోజ్ చేస్తే మీరు ఇబ్బంది పడతారని పెట్టాం. ఆయన పాజిటివ్గా తీసుకున్నారు. ఆయన కామెంట్ కూడా చేసి ఈరోజు ఆయన మనీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు కూర్చొని చేసుకొని ఈరోజు తీసుకొచ్చారు లైవ్కి మనీకి. నిన్న జరిగిన లైవ్కి ఈరోజు జరిగిన లైవ్కి చాలా తేడా ఉంది. కొండకి అనకుండా ఉన్నంత తేడా ఉంది. నిన్న లైవ్లో మనీ ఏదో చెప్తుంటే వీళ్ళు కవర్ చేస్తున్నట్టు ఉంది, ఈరోజు మనీ కవర్ చేయడానికి ట్రై చేస్తే వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు. లిటరల్గా ప్యాక్ ఆడారు ఈరోజు కొద్దిగా. మనోడు బయటపడ్డాడు. చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎక్స్పోజ్ అంటే అందరినీ చేయాలి కదా, ఒకళ్ళిద్దరిని చేస్తే ఎట్ట అవుతుంది. సో ఏమేమి తెలుసుకున్నారా అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి ఈ పర్సనల్ అకౌంట్కి క్యూఆర్ కోడ్ తెలుసుకున్నారు. 2 ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఒక 50,000 ఇచ్చారంట. మా గాజువాక్ దగ్గరికి వెళ్ళి 50,000 కలెక్ట్ చేసుకోమంటే కలెక్ట్ చేసుకున్నాడు. దాని వీడియో అసలు బయటికి రాలా. కలెక్ట్ చేసుకుని ఏం చేసావంటే నవీన్కి ఇచ్చానంటాడు. నవీన్ ఇంటర్వ్యూ చూసా. మామ లిటరల్గా రోజు ఆ 2 గంటలు వాళ్ళ లైవ్లు 2-3 గంటల లైవ్లు చూస్తున్నామా. కొద్దిగా అర్థం చేసుకోండి ఎంత పెయిన్. అసలు ఏమో మనకి జాలి ఇవన్నీ ఇది రాదు. నాకు టీత్ ఒకటి రూట్ కెనాల్ పడిద్ది, పెయిన్ కిల్లర్ వేసుకొని వీడియోలు చేస్తున్నా. మనం ఎట్లాంటి జాలి డైలాగులు కొట్టలేము. ఇప్పుడే వేసుకున్నా ఎందుకంటే వీడియో చేద్దాం అని చెప్పి ఇంకా ఆపుకోలేక ఇంకా తట్టుకోలేక వేసుకున్నా. మనం జాలి చేసి ఏమి చేయలేము. మన జీవితం ఇచ్చేలా ఉంటుంది నాకు తెలిసి. అది జనరేట్ చేయాలి, ఆ స్క్రిప్ట్ మనం కూడా రాయాలి. తరినా అని వెనకాల పెట్టుకొని చూసారా నాకు టూత్ పెయిన్ ఉందని, ఎంత మీకోసం కష్టపడి 3 గంటల లైవ్ మీకోసం అని చెప్పాలి. నేను మీకోసం ఏం కాదు, నా కోసమే. కానీ సరే. సో ఆస్ట్రేలియాలో ఎవరో 50,000 ఇస్తే అది కలెక్ట్ చేసుకున్నాడు కానీ ఇవ్వలేదంట. అది తీసుకెళ్ళి నవీన్కి ఇచ్చానంటాడు. మరి దానికి ప్రూఫ్ ఉందంటే ప్రూఫ్ లేదు. మరి ఇప్పుడు అది మాత్రం పేరెంట్స్కి ఎందుకు వెళ్ళలేదు. నవీనే తను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది ఇంటర్వ్యూ తుస్సుమనిపించింది. అందులో ఏదో బాంబులు పిలుస్తాడేమో, ఏదైనా చెప్తాడేమో, అసలు అన్న ఫ్యాన్స్కి ఒక హోప్ ఇస్తాడేమో, అన్నం సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు కుమ్మేస్తారేమో అనుకుంటే అన్న మరి తూచనిపించాడు. దారుణంగా ఉంది ఆ ఇంటర్వ్యూ అయితే. అది కూడా ఏందో ఒక ఛానల్కి ఇచ్చాడు. ఆ ఛానల్ కూడా ఎవరో తెలియదు కానీ బట్ ఛానల్ ఎనీవే మన ఛానల్ని క్రిటిసైజ్ చేసే ఛానల్ మంది కాదే కానీ బట్ స్టిల్ కొంచెం పేరున్న పెద్దవాళ్ళకి ఇస్తే ఈజీగా తన వెళ్తాయి కదా. సో అక్కడ మ్యాటర్ లేదు అక్కడ ఎనీవే. సో అన్న ఏం చెప్పాడంటే ఒక డైలాగ్ చెప్పాడు, నేను పేరెంట్స్ దగ్గర నుంచి ఏ మనీ తీసుకోలేదు, పేరెంట్స్కి ఏ మనీ ఇవ్వలేదని చెప్పాడు. సో అన్న దగ్గరికి ఏదైనా వచ్చిందని ఎవరైనా చెప్తే అన్నకి ఎవరైతే పంపించారో నవీన్ రామ్ సింగ్ గారికి ఎవరైతే మీరు పంపించారో చేసి, ఎందుకంటే నాకు కొంతమంది నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారు, మేము నవీన్ రామ్ సింగ్ గారికి ఎంత పంపించాం, అప్పట్లో అంత పంపించాం, ఇప్పట్లో ఎంత పంపించామని. అంతా గోవిందానా కదా అంటే ఒక గోవిందా కాదండి, 2 గోవిందాలు వేసుకోండి అని చెప్పాను నేను. సో అన్నకి పంపించలేవి పేరెంట్స్కి వెళ్ళాల. సో మీరు ఎవరైనా ఈ కాజ్ మీద కనుక నవీన్కి పంపించుంటే డబ్బులు, మీరు నవీన్ని క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. ఆ స్క్రీన్ షాట్లు ఏమైనా ఉంటే విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టండి, మేము ఎంత పంపించాను. ఎందుకంటే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఎంతమంది చేతులు పెట్టడం వేస్ట్. మనం అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అయితే దాని తర్వాత
డి అబ్బాయి ₹1,00,000 ఇచ్చాడు కదా అంటే అది నవీనే కలెక్ట్ చేసుకున్నాడు అయ్యేం చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా వాళ్ళది వీడియో తీయలేదా అంటే తీయలేదు, కానీ నేను పేరెంట్కి చెప్పే చేశాను అంటాడు ఈయన. ఆ పేరెంట్స్ ఏమో మాకు గుర్తులేదు అంటారు వాళ్ళు. సో వీడియో ఎందుకు తెలియలేదు అని క్వశ్చన్ చేస్తే, అంటే 2 సార్లు 50,000 వచ్చినాయి నేను నవీన్కి ఇచ్చాను. అసలు క్వశ్చన్ ఏంటి, చెప్తున్న ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఒకటి చెప్తుంటే ఆన్సర్ ఒకటి చెప్తాడు మనోడు. వెరైటీగా ఉంటాయి, స్కిప్పులు చేస్తూ ఉంటారు అందులో వచ్చి. సో నవీన్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు అనమాట. నవీన్ ఇంటర్వ్యూలో ఏమన్నాడు తెలుసా, నేను ఎప్పుడు పేరెంట్స్కి క్యాష్ ఇవ్వలేదు అన్నాడు అని చెప్తే నవీన్తో నేను 3 గంటలు మాట్లాడా. ఇంటర్వ్యూ తర్వాత ఈ వాసుదేవరావు గారు అన్న ఆయన 3 గంటలు మాట్లాడాడంట. మాట్లాడి నాతో ఏం చెప్పాడంటే, నేను పేరెంట్కి క్యాష్ అనేది ఇవ్వలేదు, సో అలానే తీసుకోలేదు, బట్ 16 లక్షలు ఆర్టీజీసీ చేయించుకున్నాను, ఆన్లైన్లో పంపించుకున్నానని చెప్పాడు. కానీ వీళ్ళ దగ్గర రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చినందుకు వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, మొత్తం రిలీజ్ చేయాల. వీళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళే, వీళ్ళు ఎవరు తెలివి తక్కువ లేరు. వీళ్ళు చక్కగా అన్ని ఉంచుకొని ఒకదాని తర్వాత తీసుకొస్తారు. చాలా మంది ఏంటి ఒకదాని తర్వాత ఒకటి తీసుకొస్తారని చిరాకు పడుతున్నారు. కొంతమంది పడద్దు మా ఎందుకు అలా పడుతున్నారు, అన్ని తీసుకొచ్చి ఒకేసారి పెట్టేస్తే అవతల వాళ్ళకి చాలా ఈజీగా ఆర్గ్యూ చేసుకునే అవకాశం ఇచ్చినట్టు. ఓ పాయింట్ పెట్టాలి, వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ డిఫెన్స్లో రూపోల్స్తే ఇంకో పాయింట్ తీసుకురావాలి, అప్పుడే కదా బయటకు వస్తుంది. మీరు అనొచ్చు కేసు పెట్టచ్చు కదంటే ఇలాంటి కేసులు తీసుకోరు, పెట్టడం కష్టం. ఇది సోషల్ మీడియాలో జరిగింది, సోషల్ మీడియాలో వీళ్ళు స్కామ్ చేసి ఫేమ్ తెచ్చుకున్నారు, డబ్బులు సంపాదించారు. దీన్ని సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయడమే కరెక్ట్. ఇందులో పోలీసులు కేసు తీసుకునేది, అరెస్టులు చేసేది ఏముండదు. మహా అయితే కేసు తీసుకున్నా స్టేషన్ బిల్ వచ్చేస్తుంది, ఈజీ పీజీ. మీరు చెప్పండి, అది కరెక్టా ఇది కరెక్టా? ఇక్కడ తప్పు చేసి ఇక్కడ సంపాదించుకున్నారు పేరు కానీ డబ్బులు కానీ ఏదైనా సరే ఇక్కడ పోవాలి. దీనైతే అది నమ్ముతా. మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద. సో 1,00,000 నవీన్కి ఇస్తే నవీన్ ఏమో పేరెంట్స్కి ఇవ్వలేదా అంట. అంటే సో అట్లా ఒక 250,000 అంత ఇచ్చారంట. సో ఇవ్వలేదు. అయితే నెక్స్ట్ బైక్ నువ్వు ఏదైతే ఉందో అది నువ్వు కష్టపడి కొన్నావా లేక ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అన్నది క్వశ్చన్. మనీకి స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగారు. మనీ ఏమన్నాడు, నేను కొన్నానన్నా, నాకు కష్టం అన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నా, ఎన్ని వీడియోలో చెప్పారు, నా కష్టం, నా ప్రేమ, నా బండి, పొద్దుగాల లేచి బండి తుడుచుకొని ర్యాపిడ్ ఎన్ని చెప్పాడు. మరి అటు అడుగుతారా? కానీ అడిగారు వీళ్ళు క్వశ్చన్. మళ్ళీ అంటే ఆయన అడిగారు అనమాట, 100% షూరా అంటే లాక్ కూడా చేసుకోండి అన్నాడు. మనీ లాక్ చేసుకో, ఏదైనా చేసుకో, అమితాబ్ బచ్చన్ నీకు చెప్పుకో, మాకు ఏదైనా పర్లేదు అని చెప్తా ఉన్నాడు. బైక్ కొన్నా అంటే అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే అన్నాడు యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ వచ్చిందంట. లాస్ట్ 2 months ఒక 18,000 16,000 వచ్చిందంట. అలాగే ర్యాపిడ్ 2 సంవత్సరాలు నడుపుతున్నాయి. తన దగ్గర మినిమం ₹1,00,000 లేకుండా అయితే ఉండవులేండి. అలా అనకూడదు మనం, కానీ ఉంటాయి. అంటే ర్యాపిడ్ ఎన్ని చేసుకొని యూట్యూబ్లో ఉన్నప్పుడు ప్రమోషన్స్ వస్తున్నప్పుడు లేకుండా ఎందుకంటే, సరే నా దగ్గర రికార్డింగ్ ఉంది అని చెప్పి ఆయన ఒక రికార్డింగ్ ప్లే చేస్తానని చెప్పి ఆయన రికార్డింగ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. అయితే నెక్స్ట్ ఏమైందంటే, తెచ్చుకొని రికార్డింగ్ ప్లే చేయకుండా ఏం చెప్పారంటే, స్క్రిప్ట్ మీరు ఏదైతే స్క్రిప్ట్ ఉందో రావు గారు అడుగుతున్నారు అన్నమాట, స్క్రిప్ట్ ఉందో అది చేసే ముందు మీ పరిచయం ఎక్కడైంది, అసలు మీరు ఏం చేశారు, సాయి ప్రియ రిసార్ట్స్కి వెళ్ళారా అనగానే మరి నాకు తెలియదు, ఎక్కడో భోజనానికి వెళ్ళాం, అది రిసార్ట్స్ అని కూడా తెలియదు, సో భోజనానికి వెళ్ళాం. సరే ఇది ఓకే, ఏం డిస్కస్ చేసుకున్నారంటే మరి మా ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకున్నామంట, వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ మాట్లాడుకున్నారంట. అయితే రావు గారు అన్నీ ఆ రోజు రాత్రి ఎక్కడ స్టే చేసావు అని అడిగారు. అడిగితే మరి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయా అన్నాడు. రావు గారు విజయనగరం నుంచి వెళ్ళిపోయావా అంటే వెళ్ళిపోయానని చెప్తున్నాడు. అల్లి రావు గారు ఏమన్నారంటే, వెళ్ళలా, విజయనగరంలోని ఎస్కాట్లో వెళ్ళే రూట్లో ఆ రోజు మీరు బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్కి వెళ్ళారు, అక్కడ పల్సర్ బైక్ కొన్నది ఎవరు అని అడిగాడు. వెంటనే మరి ఏమంటాడు, నేను నవీన్ వాళ్ళ డ్రైవర్ వెళ్ళామని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పాడు, వెళ్ళిపోయామన్నాడు, ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత మరి బైక్ షోరూమ్కి వెళ్ళారు కదా అంటే అప్పుడు వెళ్ళాం, ఎవరు వెళ్ళారంటే నేను నవీన్ వాళ్ళ డ్రైవర్ అని చెప్తాను. మరి ముందే చెప్పచ్చు కదా, చెప్పలా. సరే నెక్స్ట్ రావు గారు, నవీన్ కొన్నాడా నువ్వు కొన్నావా బండి అంటే మరి నేనే కొన్నానన్నా, నేనే ఏం చెప్తా ఉన్నాను. సరే నెక్స్ట్ మనీ ఏం చెప్తుంటే 2 రోజుల్లో చేస్తా అన్నావు, ఏందన్నా ఇంకా చేయలేదు, విజయనగరం వచ్చి మాట్లాడాలి సార్ మీతో ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే అది కాదు, మళ్ళీ రా, ఇదంతా మొన్నటిదాకా అట్టగా జరుగుతుంది, ఇది ఏదో చెప్తారు, ఆయన ఏదో అడుగుతారు, వీళ్ళు ఏదో చెప్తా ఉంటారు. అయితే బజాజ్ చెప్పు, అది వదిలేసే, ముందు బజాజ్ చెప్పు అంటే ఎన్నిసార్లు చెప్పాలన్నా అంటున్నాడు. అసలు ఏం చెప్పలేదు క్లియర్గా. అంటే వీళ్ళంటే చెప్పాలి తమ్ముడు, ఒకళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నాడు, మన బాధ్యత మనకు ఉంటుంది, మనం ఎన్నిసార్లు అడిగినా ప్రజలు చెప్పాలని కరెక్ట్ మాట చెప్పారు. ఎవరైనా సరే బాధ్యత తీసుకొని చేస్తే మనం ఎన్నిసార్లు అడిగినా జవాబులు చెప్పాలి. ఎందుకు చెప్పాలి, మీకు క్వశ్చన్ ఎందుకు చేయాలంటే సోషల్ మీడియాలో మేము అడ్మైర్ చేసాం, మేము ఫాలోలు కొట్టాం, మేము ఇన్స్పైర్ అయ్యాం. ఇప్పుడు 7 లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారంటే రాలేదు ఊరికినే, ఈయనకు ఒక 4 లక్షల మంది పైన ఫాలోవర్స్ వచ్చారంటే ఊరికినే వస్తారా? మరి క్వశ్చన్ చేస్తారు, చేయకుండా ఎందుకుంటారు? సరే రికార్డింగ్ వినిపించారు, అందులో బండి ఇప్పిస్తా అని చెప్పి నవీన్ ఏదైతే చెప్తున్నాడో అవి వినిపిస్తాను, నేనే బండి ఇప్పిస్తాను, నేనే కొనిపిస్తాను, నేనే అమ్మిపిస్తాను, ఏవో చెప్తున్నాడు. సో ప్లాటినం వాడుతున్నావు కదా, అది నాకు తెలుసు, నువ్వు చెప్పకముందే నాకు తెలుసు, ఎందుకంటే నాకు నవీన్ చెప్పాడు, సో నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి రావు గారు ఏదో ప్రూవ్ చేసుకుని ఒక పాయింట్ మనీని బెదిరిద్దానికి ట్రై చేశారు. దాని తర్వాత మనీ అసలు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పంటే, మనీ ఏమన్నాడు, ముందు మేము సింహాచలంలో కలిసాం, హోటల్లో తినడానికి వెళ్ళాం, నేను ఇలా బండి తీసుకోవాలి అంటే
షోరూమ్కి తీసుకెళ్లారు. సో నేను బండి తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పుంటాడు అన్నాడు. బట్ వాళ్ళే మన స్క్రిప్ట్ ప్రకారం బండి తీసుకోవాలనుకుని ఉండొచ్చు. షోరూమ్కి తీసుకెళ్లారు. ఎక్కడ ఎంవిపి షోరూమ్ తీసుకెళ్ళారంట. నచ్చిన బండి ఏంటి అంటే అలా ఏం లేదన్నయ్య, ర్యాపిడో చేసుకుంటా నేను అంటే పల్సర్ తీసుకుందాం అన్నారు. మనకేంటి అసలు ఇది నా ఫేవరెట్ బైక్, దీనికోసమే నేను అహర్నిశలు కష్టపడ్డానని చెప్పి ఆ బైక్ కోసం, దాని కంపెనీ కోసం, దాని మోడల్ కోసం ఎంత చెప్పాడు మనకి. ఇక్కడ ఏంటి నీ ఫేవరెట్ బైక్ ఏదైనా పర్లేదు సింపుల్గా చెప్పేశాడు. నాకు అర్థం కాల. సరే, విజయనగరంలో తక్కువ ఉంటుంది అన్నారు. సో ఆ రోజు అలా మాటలైపోయాయంట. వైజాగ్లో బండి చూసి విజయనగరంలో తక్కువ ఉంటాయి అని చెప్పి మాట్లాడుకున్నారంట. ఎంత కామెడీగా ఉంది. ఎక్కడ తీసుకుంటారు కానీ. నెక్స్ట్ రావు గారు క్లారిటీగా చెప్పడం లేదు, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వటం లేదు, నువ్వు ఇంకా ఓపెన్ అప్ అని చెప్తున్నారు. నవీన్ కొన్ని మిస్టేక్స్ చేశాడు, అమౌంట్ తీసుకున్నాడు, అవన్నీ చేశాడు. కానీ నీ విషయంకి వచ్చేపాటికి నవీన్ నాకు అబద్ధం చెప్పలేదు, అంతా కరెక్ట్గా చెప్పాడు. మీరు స్క్రిప్ట్ చేశారు, ఇదంతా ఓకే. కానీ నువ్వు బైక్ కొనలేదు, నీకు నవీన్ కొన్నాడు అని చెప్పి రావు గారు చెప్పారు. ఎందుకు రావు గారు ఈ విషయం చెప్పారు, అంత గట్టిగా ఎందుకు చెప్పారు, నేను చెప్పినంత గట్టిగా చెప్పారు. ఎందుకు చెప్పారంటే నవీన్ ఆ విషయం విత్ ప్రూఫ్స్ రావు గారికి ఇచ్చారు, నేనే కొన్నా బండి అని చెప్పి. సో ఎవరైతే స్టిల్ బిలీవ్ చేస్తారో బండి కొన్నది నిజం. నాకు ఇద్దరు కూడా 2-3 కామెంట్లు వచ్చినాయి, మామ మిమ్మల్ని ఇంకేం చేయలేము మామ, మీరు నమ్మకపోతే ఏంటో మరి. అలాంటి ఫ్యాన్స్ అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అలా ఫాలో అయ్యే వాళ్ళు సంపాదించుకోవాలి. మనం ఏం చేసినా మావాడు రైటు, అయ్యగారే నెంబర్ 1 అని చెప్పి అనిపించుకునేలాగా అట్లా తెచ్చుకోవాలి. మా ఆర్ట్ ఉండాలి మా దానికి సపరేట్గా, ఏదైనా సరే ఆ టాలెంట్ వేరే ఉంటుంది అది. సో నువ్వైతే బైక్ కొనలేదు, అలాగే బైక్ అమ్మా అన్న స్క్రిప్టే ఎలా అంటే, సో బైక్ అమ్ముతామని చెప్పి స్క్రిప్ట్ మనోడే చెప్పాడు, బైక్ కూడా మనోడే తీసుకున్నాడు. సో నువ్వేందంటే ఈవెన్ ఈయనేమన్నాడంట, అన్న అలాంటి స్క్రిప్ట్ ఉంటే కనుక ఈవెన్ ప్లాటినం అయినా అమ్మే, బాబు కోసం 2 అమ్మేస్తా అని అన్నావు నువ్వు. అంటే స్క్రిప్ట్ బాగా పండాలి అంటే పల్సర్ ఏంటన్నా ప్లాటినా కూడా అమ్మేసే అంటే అమ్మేటువంటి స్క్రిప్ట్ కోసం జుజుబి ఉత్తుత్రే అంటే నవ్వుతున్నాడు. అన్నీ నవ్వుతున్నా. నాకు అసలు నవ్వుతాయంటే అంటే నేను మళ్ళీ ఏమన్నా ఓ మాట అన్నాడా అంటే, నేను ప్లాటినం అయితే అమ్మనన్నా, బాబు గురించి కాదు ఎవరి గురించి అమ్మను అంటే స్క్రిప్ట్ కోసం అమ్ముతావు అన్నావు, నిజంగా అమ్ముతావని కాదు. అది వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ నవ్వుతున్నాడు. సరే రావు గారు, ఆ బైక్ అయితే నువ్వు అమ్మలేదు, నీది నవీన్ దగ్గర, ఆ బైక్ నవీన్ దగ్గర ఉందంటే మనీ నవీన్ దగ్గర ఉందని నేనే కదా నా చెప్పింది అన్నాడు. నిన్నే చెప్పాడు, మన అక్కడి నుంచి లోపల పట్టుకున్నాం. వీళ్ళు నిన్న క్వశ్చన్ చేయాలంటే నిన్నే క్వశ్చన్ చేయొచ్చు గట్టిగా, అదే నమ్మేశానని చెప్పి అంతలా ఇది చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు నవీన్కి ఇచ్చాను అంటున్నావు ఏంటి అని. ఆ వీడియోలు చూస్తే అర్థమైపోద్ది. బైక్ అమ్మినప్పుడు మామ నీకు నాకు బైక్ అమ్మితే మనం ఏం చేస్తాం, మా క్యూఆర్ కోడ్ చూపి కొద్దిగా డబ్బులు ఆన్లైన్లో పంపిస్తా, కొంచెం క్యాష్ ఇస్తూ ఉంటాం. ఆ క్యాష్ ఇచ్చేటప్పుడు 500 నోట్లు ఉంటాయి. మరీ దారుణంగా 1,30,000 100 నోట్లు కట్టలు 200 నోట్లు కట్టలు ఇస్తాడు ఎవడైనా, అక్కడ కూడా తెలిసిపోద్ది ఇది కూడా స్క్రిప్టే అని. బట్ మన జాలి గుండె మన చేత అలా ఆలోచింప చేసినా కూడా చెప్పించలేదు అంతే. ఆ టైంలో ఏం చేయలేము. నెక్స్ట్ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కేసు పెట్టడానికి ట్రై చేసి టాపిక్ స్కిప్ చేయడానికి ట్రై చేశారు అనమాట. వాళ్ళు పోలీసులు కేసు తీసుకోలేదు, నాన్న వచ్చి పెట్టాలి తప్పితే నువ్వు పెట్టలేవని చెప్పి ఈయన ఎట్ట పెడతాడు, ఈయన కూడా పెట్టాడు, ఆయన వచ్చి పెట్టలేదు అంతా, ఆయన వచ్చి పెట్టినా కూడా అంత ఈజీగా తీసుకున్నదేమి. ఇక్కడ 2 విషయాలు కంక్లూడ్ అయ్యాయి ఇప్పటివరకు జరిగిన డిస్కషన్లో. ఒకటి ఏంటంటే బైక్ తను కొనలేదు, ఎవరు నవీన్ కొనలేదు, మనీ కొనలేదు, క్రేజీ మనీ కొనలేదు, క్రేజీ మనీ అమ్మలేదు, తన మనీతో జరిగిన ట్రాన్సాక్షన్స్ కాదు. సో నెక్స్ట్ అంటే ఒప్పుకున్న తర్వాత మరి ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఎందుకు ఆ రీల్ పెట్టు, నా సొంత డబ్బులతో నేను కొన్న బైక్ని అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ బాబు వాళ్ళ నాన్న చేతిలో పెడితే మాకు తెలియకుండా మరే నవీన్గా నువ్వు తీసేసుకుంటావా అని చెప్పి నవీన్ మీద అరుస్తా పెట్టాడు గట్టిగా. ఎంత మోసం జరిగింది, నీ ఇచ్చిన డబ్బులు తీసేసుకున్నావు అని చెప్పి. అసలు డబ్బులే నీ కాదు, నువ్వు కొనలేదు, నువ్వు అమ్మలేదు, అన్నీ ఆయన డబ్బులే. కానీ అంత ఇదిగా ఎలా బ్రో రెచ్చిపోయావు నాకు అర్థం కాలేదు. కమలాసన్ అంటే స్క్రిప్ట్ లోపల దూరి నువ్వు వీడియోలు చేసి ఏడుస్తూ పర్ఫామ్ చేసింది ఒక ఎత్తు అయితే, స్క్రిప్ట్ అంతా బయటపడిన తర్వాత కూడా నువ్వు నవీన్ మీద రీల్స్ చేసి వచ్చావు ధైర్యంగా. అది అసలు నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఏదని చెప్పాలంటే ఒరే ఇదేదో బయట మామూలుగా మనలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలమ్మా, అరే ఇదేదో బయట పడిపోయినట్టుంది, మనం కూడా యాక్చువల్ దొరికిపోతామని చెప్పి భయం వేసి ముందు మనం దొరికిపోతాం. కానీ భయం లేకుండా ఎవరైతే దొరికారో వాళ్ళ మీదకి రివర్స్లో వేసేసి విజయనగరం వాళ్ళకి సపోర్ట్ చేసేస్తా, అన్న మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా అని చెప్పి సగం ఇచ్చి సగం ఇవ్వకుండా వాళ్ళ మన సైడ్ పెట్టేసుకుంటే మన జోలికి రారు అని చెప్పి చక్కగా కలిసిపోయావు. వదలంగా వాళ్ళు మీరు కలిసిపోతాయి, మేమంతా ఇది బయట ఏం చెప్తాం, మేమైనా ఇదైంది మేము అడుగుతాంగా, అడగకుండా ఉంటామా, ఇది మరీ బాగుంది. సరే సో వేరే మనీ అలాగే వేరే వాళ్ళ దగ్గర ఎవరైతే కలెక్ట్ చేశారో 3 విషయాలు కంక్లూడ్. ఒకటి బైక్ కొనలేదు, బైక్ అమ్మలేదు. 2 వేరే వాళ్ళ దగ్గర ఈ ఆస్ట్రేలియా అబ్బాయి ఎవరైతే పంపించాడో ఆయనవి గాజువాక దగ్గర చేసుకున్నవి లక్ష్యంతో అది ఎవరికి ఇవ్వలేదు. ఐదర్ నవీన్ దగ్గర ఉండాలి, తిన దగ్గర ఉండాలి, మోస్ట్లీ తిన దగ్గరే ఉన్నాయి, తినే ఉంచుకున్నాడు.
నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే క్యూఆర్ కోడ్లు పెట్టుకొని తన ఓన్ క్యూఆర్ కోడ్లు పెట్టుకొని ఎవరైతే తనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇది 3 విషయాలు ఇక్కడ వరకు కంక్లూడ్ అయ్యాయి. నెక్స్ట్ వీళ్ళు అడిగారు అసలు ప్రూఫ్ ఎందుకు తీసుకోలేదు అంటే నువ్వు డబ్బులు కలెక్ట్ చేస్తున్నప్పుడు వీడియోలు తీయలేదంట. మామూలుగా ర్యాపిడో దాని మీద వెళ్తాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎప్పుడు రికార్డ్ అయ్యి ఉంటాయి. ప్రూఫ్ తీసుకోకుండా లేడు, రికార్డ్ చేసుకున్నాడు. బట్ అది ఎప్పుడు ఎందుకు పెట్టలేదు, నేను ఎందుకు ఇందాక అన్న మాట నవీన్ దగ్గర ఉండవు తిన దగ్గరే ఉంటాయని. ఎందుకంటే ఆ డబ్బులు నవీన్కి కూడా వెళ్ళలేదు, తిన దగ్గరే ఉన్నాయి కాబట్టి. ఉండుంటే ఆ ప్రూఫ్లు ఇప్పటికి బయటకు ఇచ్చేవి. తీసుకున్నది కలెక్ట్ చేశాడు, ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దానికి ఏమి వీడియో చేయలేదు, తిన దగ్గర పెట్టుకున్నాడు. సో తీసుకున్న వీడియో ఉంది, ఇచ్చిన వీడియో ఏది లేదు. సో అందుకోసం ఇప్పుడు తీసిన వీడియో కూడా లేదు. అప్పుడు ఏమవుతుంది, నేను తీసుకున్న వీడియో లేదు, ఇచ్చిన వీడియో లేదు, ఇచ్చేసానంటే ఎవరు అడుగుతారు? ఇప్పుడు నవీన్ కూడా ఎట్లాగో మోసగాడని చెప్పి వచ్చేసింది. నవీన్ తీసుకున్నాడు కానీ ఇప్పుడు అలా తిప్పేస్తున్నాడు అంటే అందరూ కూడా నమ్మరు కదా. నవీనే చేసి ఉంటాడని చెప్పి తప్పించుకోవచ్చు మనం. అది పాయింట్. మనోడు తెలివితేటలు అది. అందుకోసం అనమాట. మామూలుగా అయితే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా నాకు చెప్పిన వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంటే ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునే తీసుకున్నాడు ఎవరి దగ్గర తీసుకున్నా, సో దట్ అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. అది సంగతి. తీసుకునేటప్పుడు ప్రూఫ్ ఉంది, ఇచ్చిన దానికి ప్రూఫ్ లేదు, ఎందుకంటే అసలు ఇవ్వలేదు కాబట్టి. సో తీసుకున్న దానికి కూడా ఇప్పుడు ప్రూఫ్ లేదని చెప్తున్నాడు. సింపుల్. మరి అసలు ప్రూఫ్ ఎందుకు తీసుకోలేదంటే మనీ ఏమన్నాడు తెలుసా? నమ్మకం నమ్మకం అన్నాడు. ఇప్పుడు అంతా దాని మీదే కదన్నా నడిచింది అప్పుడు అంటున్నాడు. ఆ నమ్మకాన్నే బ్రో మీరు అందరు క్యాష్ చేసుకున్నారు, ఎంత ధైర్యంగా చేసుకున్నారు బ్రో అసలు. నెక్స్ట్ రావు గారు, వీడియో తీయని కలెక్షన్స్ అసలు ఎంత ఉంటాయి? నువ్వు నవీన్కి ఇచ్చావు కదా, ఎంత ఇచ్చావు అంటే మనీ 2 లక్షలు గుర్తున్నాయని చెప్పి 2 లక్షలు చెప్పాడు అనమాట. 1 లక్ష ఏమో వీడియో తీసుకున్నాడు, వీడియో పెట్టలేదు. సో ఫైనల్గా 1 లక్ష అని చెప్పి 2 లక్షలు అనేది చెప్పాడు మొత్తానికి. ఇంకో 50 ఎవరో ఇచ్చారంటే ఎంవీపీ కాలనీలో, సో అదొక 1 లక్ష అని చెప్పాడు. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అడిగారు, ర్యాపిడో వ్లాగ్స్ ఇవన్నీ చేస్తావు కదా, చేసి నీ బైక్ స్టేట్మెంట్స్ పెట్టి అసలు నువ్వు ఎంత సంపాదిస్తావు ఏంటి, మొత్తం నీ చేతి మీద ఎన్ని లక్షలు వెళ్ళింది ఏంటి అని చెప్పి అడిగితే మనీ చేతి నుంచి ఒక 10 లక్షలు కలెక్ట్ చేశాడంట. మనీ అందరి దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకోవడం ఏంటి కానీ. మరి ఎన్ని 10 లక్షలు కలెక్ట్ చేసి ఎన్ని లక్షలకు వీడియోలు పెట్టాడు మీరు లెక్కేసుకోండి. అది 3 లక్షలకి వీడియోలు తీశాను. సో గేమింగ్ జోన్ 1 లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చావంటే అది తీసుకెళ్లి పేరెంట్స్కి ఇచ్చాడంట. నవీన్ ఇచ్చిన 1 లక్ష రూపాయలు, అదొక 2 లక్షలు. నెక్స్ట్ కొత్త వలస ప్రసాద్ ఆయన ఇచ్చిన అదొక 1 లక్ష. సో పేరెంట్స్కి ఇచ్చావా, మళ్ళీ చూడండి నేను పేరెంట్స్కి ఇచ్చింది గేమింగ్ జోన్ది, నవీన్ది, కొత్త వలస ప్రసాద్ది అని చెప్పాడు. 3 లక్షలది వీడియోలు తీశానని చెప్పాడు, ఇచ్చానని చెప్పాడు. వెంటనే ఈయన అడిగాడు ప్రసాద్ది పేరెంట్స్కి ఇచ్చావా అంటే వెంటనే మరి లేదు అన్నాడు. అదే ఇప్పుడే కదా నువ్వు పేరెంట్స్కి ఇచ్చావా అంటే లేదన్నా నేను కన్ఫ్యూజ్ అయిపోయానని చెప్పాడు. మళ్ళీ నవ్వుతున్నాడు. నవ్వకం అంటేనేమో అన్న నాకు కొంచెం తెగమగ్గా ఉంది అని చెప్పాడు. సో 10 లక్షలు కలెక్ట్ చేస్తే 3 లక్షలకి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, 7 లక్షలకి లేవు అని చెప్పినట్టేగా. నెక్స్ట్ రావు గారు, కొత్త వలస అయిన డబ్బులు పేరెంట్స్కి ఇచ్చామంటున్నావు కదా, ఎంత ఇచ్చామని ఎందుకు చెప్తున్నా అంటే మరి వీడియో తీసామన్నయ్య అంటే మరి పేరెంట్స్కి ఇచ్చావా అంటే ఇవ్వలేదు, గుర్తు రావటం లేదు అన్నాడు. మరి ఎందుకురా మళ్ళీ చెప్తున్నావు అలాగా అంటే లేదు తికమక అయిపోతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ కృషిక అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీకు గుర్తుంటే ఇంకొక బేబీ కేసులో చైన్ అమ్మారు. ఇప్పుడు ఆవిడ ఒక 20,000 ఇచ్చారంట. ఆవిడ 20,000 ఇస్తే ఆవిడ పేరెంట్స్కి అవి ఇవ్వలేదంట. ఎవరికి ఇచ్చావు అని అడిగితే మనీ ఏమో బ్లాంక్ అయిపోయాడు. ఇది భలే ఎక్స్పోజ్ చేశాడు. ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఏంటంటే అసలు ఏం జరిగిందంటే స్క్రిప్ట్ అని చెప్పారు రావు గారు. ఆ కృషిక అనే అమ్మాయి దగ్గర 20,000 తీసుకున్నారు, అది ఎవరికి ఇవ్వాల, అది నవీన్కి కూడా ఇవ్వాల, అది ఈయన దగ్గరే ఉన్నాయి. కానీ వీడియో ఎలా తీశారు, మళ్ళీ నెక్స్ట్ రోజు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పేరెంట్స్ దగ్గర ఉన్న 20,000 తీసుకొని ఆ కృషిక అనే అమ్మాయి ఇచ్చింది అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టి తీసుకున్నారంట వీడియో. మరి వాళ్ళ పేరెంట్స్ సరేలే ఇంకా మనోడు తీసుకున్నా, ఇంకా కొన్ని స్కామ్లు తెలిసినా కూడా ఏమీ చేయలేము. ఎగ్జాంపుల్ చెప్తాను, మా వాడికి ఇక్కడ టిఫిన్ బండి ఉంది, స్కూల్ మేట్ మిషన్ రోడ్లో. ఎదురుగా పనిచేసేవాళ్ళు ఎవరైనా సరే లేపుతారు ఎంతో కొంత, అది వాడికి తెలుసు. తెలిసినా కూడా అరే నువ్వు కెమెరా పెట్టుకోవచ్చు కదా, మామ ఏం పెట్టినా లేపుతారు. నువ్వు కెమెరా పెడితే వాళ్ళు రారు. సో కొన్ని తెలిసినా సైలెంట్గా ఉండాలి, అవి కూడా లెక్కేసుకోవటమే అంతే అన్నట్టు చెప్తాడు. అలా ఉంటుంది. ఈవెన్ మా ఫాదర్ కూడా ఇట్లాంటి చెప్తూ ఉంటారు. సో ఇంకంతే. ఇంకా ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళని 20,000 కోసం నిలదీసి ఇచ్చేస్తే ఫండ్ మొత్తం ఆగిపోద్ది. మరి ఇప్పుడు మీరు పేరెంట్స్ని రాంగ్ అనుకుంటారు, రైట్గా అనుకుంటారు, ఎలా అనుకుంటారు అనేది అగైన్ మన అందరికీ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు దాని మీద. నెక్స్ట్ ఆ స్క్రిప్ట్ అంతా చెప్పాడు ఆయన. దాని తర్వాత అవి కూడా నేను నవీన్కి ఇచ్చాను అనుకుంటానా అన్నాడు. అంటే మరి ఎందుకు తమ్ముడు మరి పేరెంట్స్ దగ్గర తీసుకొని ఆ రికార్డింగ్ చేసి అదంతా చేసావు అంటే నవీన్ మీద నమ్మకంతో పేరెంట్స్తో అది అని చెప్పి ఏదో చెప్తున్నాడు. అగైన్ ఇదంతా ఏం అర్థం కాదు. దాని తర్వాత కొత్త వలస ప్రసాద్ అంటే నవీన్కే ఇచ్చాను అన్నాడు. మరి ఇందాకేమో పేరెంట్స్కి ఇచ్చానన్నా కదా అంటే తిప్పి చెప్పకు, సరిగ్గా చెప్పని అడుగుతున్నా సరే నవీన్కి ఎంత ఇచ్చానంటే గుర్తు తెచ్చుకుంటున్నాను, మీరు నాకు టైం అవ్వటం లేదండి, ఎంత ఇచ్చారంటే గుర్తు రావట్లేనికి. రావు గారు ఏమన్నారంటే నువ్వు నవీన్కి ఇచ్చావన్న ప్రూఫ్ లేదు, ఎందుకంటే నేను రికార్డ్ చేసుకోవాలా. ఇక్కడ నేను ప్రతిదీ నవీన్ అడగలేను. ఇక్కడ నువ్వు వాళ్ళ దగ్గర తీసుకునేది వాళ్ళందరూ ఏమన్నారు, రావు గారికి ఈ ఇన్ఫ్లుయెన్సర్కి మేమందరం నవీన్కి ఇచ్చామండి అని చెప్పి వాళ్ళందరూ అమౌంట్స్ పంపించారు. ఎంత అన్నది మీకు ఫర్దర్గా తెలిసింది. కానీ ఈయన నవీన్కి ఇచ్చాను అంటున్నాడు. ఈయన నవీన్కి ఇచ్చిన దానికి ప్రూఫ్లు లేవు. మరి ఇప్పుడు ఆయన నవీన్ అనాలా, మనం మణికంఠన్ అనాలా?
నవీన్ నాకు ఇవ్వలేదు అన్నాడు. ఎందుకంటే నవీన్ ఏది పేరెంట్స్కి ఇవ్వాల చెప్పేసి డైరెక్ట్ ఓపెన్ నేను ₹1 కూడా పేరెంట్స్కి ఇవ్వలేదని చెప్పి. సో మనీ తీసుకొచ్చి నవీన్కి ఇస్తే నవీన్ దగ్గర ఉన్నట్టు, ఇవ్వకపోతే మనీ దగ్గర ఉన్నట్టు. మీరు ఆలోచించుకోండి ఎవరి దగ్గర ఉన్నట్టే మోస్ట్లీ అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు రికార్డుతో ప్రూఫ్ ఉంటుంది మనోడి దగ్గర. అలాంటిది నవీన్కి ఇస్తే తీసుకోలేదు అంటే నమ్మశక్యంగా ఉండదు. అది అంత అమౌంట్. నెక్స్ట్ మొత్తం కలిసి ఇంక చాలా ఉందబ్బా, సింపుల్గా చెప్తాను. నా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ మా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, నువ్వు చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకున్నావు అని వాయిస్ రికార్డ్ కూడా ఉంది, నువ్వు క్లారిటీగా చెప్పు నీ దగ్గర హ్యాండ్ క్యాష్ ఎంత ఉంది అంటే రావు గారు కృషికి అమౌంట్ 20,000 అవి తీసేసాయి అని చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అని చెప్పి అదంతా ఒప్పేసుకున్న తర్వాత దాని తర్వాత ఏమైందంటే చెప్పు నీ దగ్గర హ్యూజ్ అమౌంట్ తీసుకున్నావు అని చెప్పి మా దగ్గర వాయిస్ రికార్డింగ్లు ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి అనగానే మనోడు జంపు ఆఫ్ ద గ్రిడ్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే మళ్ళీ మెసేజ్ చేశాడు అన్న యాడ్ చేయండి అన్నాడు. వీళ్ళు యాడ్ చేస్తుంటే రావట్లా. వీళ్ళకి అర్థమైపోయింది. వెంటనే ఇంకో పక్కన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే వీడు దారుణమైన స్కామ్, నావట్ల కాదు మామ, వీడు దారుణమైన స్కామ్ చేశాడు, వైజాగ్ ప్రజలారా మిమ్మల్ని అందరినీ మన మొత్తాన్ని మోసం చేశాడు, వీడిని నమ్మద్దు, వీడు వెధవా, మేము ఎంక్వైరీ చేసాము 3 o'clock నుంచి కూర్చుంటే గంటలో కంప్లీట్గా తెలిసిపోయింది అని. ఎందుకు కూర్చున్నారు 3 o'clock నుంచి అంటే నిన్న మనం పెట్టిన వీడియో, మార్నింగ్ నిన్న పెట్టిన రీలు, ఈరోజు పెట్టిన రీలు అన్నీ చూసుకుంటే వాళ్ళకి అర్థమైంది ఓకే ఏదో ఉంది తేడా, వీళ్ళు చెప్తున్న లాజిక్స్ ప్రకారం ఉంది, మనం ఎక్కడో మిస్ అవుతున్నాం అనుకున్నారో లేదంటే ఇంకేమనుకున్నారో కానీ మొత్తానికి పట్టుకున్నారు, తెలుసుకున్నారు, ఎక్స్పోజ్ చేశారు. దాని తర్వాత రావు గారు నవీన్ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన నవీన్తో యూట్యూబ్లో ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత 3 hours మాట్లాడంట. నవీన్ మిస్టేక్ చేశాడు, అమౌంట్ తీసుకున్నాడు, 50 లక్షలు తీసుకున్నాడు, అది క్లియర్గా ఉంది. సో వీడియోలో చెప్పిన ఆ ఇంటర్వ్యూలో చెప్పింది మొత్తం అబద్ధం, ఏంటంటే 16 లక్షలే తీసుకున్నాను, అది వేరే బేబీ ఆపరేషన్ కోసం, మీకు ఫర్దర్గా చెప్తాను, బేబీ ఆపరేషన్ కోసం అని చెప్పాడు. కానీ అంత అబద్ధం, మన దగ్గర వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి, సో మనం పెడతాం దాని గురించి, అది సంబంధం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏదైతే మనీ తీసుకున్నాడో మనీ తీసుకున్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, అది ఏమైంది అన్నది తెలియట్లా, అది నవీన్కి వెళ్ళాలా, నవీన్కి వెళ్ళేదే తెలియదు. సో ఒకవేళ వెళ్ళుంటే ఈయన దగ్గర మనీ దగ్గర ప్రూఫ్ లేదు, అది సంగతి. అండ్ ఇంకోటి కంక్లూడ్ చేసింది ఏంటంటే బైక్ మనీ కొనలేదు, అది నవీనే కొన్నాడు, దాని దగ్గర నవీన్కి ప్రూఫ్స్ ఉన్నాయంట, ఆ ప్రూఫ్స్ రావు గారి దగ్గర కూడా ఉన్నాయి. సో మనీ దీన్ని ఇంకా డినై చేయలేడు. ఎవరైతే మనీ కష్టపడి కొనుక్కున్నాడన్న బైక్, కష్టపడి అమ్మాడన్న బైక్ అని అనుకుంటున్నారో దండవరా దోతా మీకు, ఇంకా మార్చలేం మిమ్మల్ని, ఇంకేం చేయలేం. ఎంత తెలిసాక కూడా అంతంత ఫాలోయింగ్ ఉందంటే చెప్పే కదా, లక్కలా ఉండాలి, ఇంకేం చేయలేం. సో ఆయన ఒక ఫైనల్ క్లారిటీ ఇచ్చాడు, ఇంక మనీ రాలేదు, సో ఎవరెవరైతే డబ్బులు మనీకి ఇచ్చారో సో అది వెళ్ళలేదు, పేరెంట్స్ వరకు చేరలేదు అని చెప్పి, అలాగే మీరు ఎవరెవరైతే నవీన్కి ఇచ్చారో అది కూడా మీరు నవీన్ నిలదీయాలి ఖచ్చితంగా అని చెప్పారు. సో మనీకి ఇచ్చిన వాళ్ళు, నవీన్కి ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర ఉన్న క్యూఆర్ కోడ్ అదే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్స్ ఉంటే ఖచ్చితంగా వసుదేవరావు గారిని ఎవరైతే విజయనగర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి పంపించండి. సో దట్ వాళ్ళు మొత్తం మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర మిగతా ప్రూఫ్స్ కూడా ఉంటాయి. అది దాని తర్వాత రావు గారు మాట అన్నారు, ఇంత తప్పు నీ దగ్గర ఉంచుకొని మనీ నువ్వు ఒక వీడియో చేసావు, చిన్నపిల్లల డబ్బులు తీసుకుంటావా అని చెప్పి. అదే నాకు అలాంటివి చూసినా ఎక్కువ డౌట్ వచ్చింది. ఎందుకంటే తనకు తెలియకుండా ఇంత స్క్రిప్ట్ జరగదు, యాక్షన్ టేకులు రీటేకులు అన్నీ ఉంటాయి కదా. అలాంటిది ఇంత జరిగిన తర్వాత అవును నేను స్క్రిప్టే చేశాను, ఎందుకు చేశాను, ఎవరి కోసం చేశాను, దేనికోసం చేశాను, నేను బాగుపడిపోవాలన్నా చేశాను, బేబీ కోసం చేశానని చెప్పి ఆయన కాల్చిన చెప్పి అవి చూస్తే మాత్రం అమ్మో అక్కడ నాకు ఇంకా ఎక్కువ డౌట్ వచ్చేసింది. ఏంది నవీన్ మొత్తం అంతా నవీన్ మీద తిట్టేసి సైడ్ అయిపోతున్నాడు మనడు, ఏదో ఉంది తేడా అని చెప్పి. అందుకని అప్పటి నుంచి నేను తెలుసుకుంటూనే ఉన్నా. ఈరోజు వాళ్ళ కనుక ఎక్స్పోజ్ చేయకపోతే అసలు నా వీడియో ఇది కాదు, నాకు ఇంకొన్ని విషయాలు అది వచ్చేది, అది మామూలుగా ఉండేది కాదు, అప్పుడు వీళ్ళు కూడా తిరుక్కునే వాళ్ళు అందులో, అలా ఉండేది అది. సో మొత్తానికి కొంచెం తప్పు తెలుసుకొని ఎక్స్పోజ్ చేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు రావు గారు కొన్ని క్లారిటీస్ ఇచ్చారన్నమాట. ఒకటేంటంటే ఏదైతే బేబీ ఎస్ఎంఏ కృష్ణ పేజ్ ఏదైతే ఉందో, ఎస్ఎంఏ ఫండ్స్ కలెక్షన్ పేజ్, అది డిజేబుల్ అయిపోయింది. అది వాళ్ళు డిలీట్ చేయలేదు, ఎవరు డిలీట్ చేయలేదు, పేరెంట్స్ ఎక్కడికి పోలేదు, బాబుకి ట్రీట్మెంట్ జరిగింది. నేను ఇంపాక్ట్ గురులో కూడా అప్డేట్ చదివాను, బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు యాంటీబాడీస్ కోసం, అది టెస్ట్కి పంపించారు, అది రాగానే దాని రిజల్ట్స్తో వాళ్ళు ఇంజక్షన్కి అప్లై చేస్తారు. దాని ప్రకారం మీకు తెలుసో తెలీదో ఎస్ఎంఏ ఇంజక్షన్ అనేది బల్క్గా చేసే ఇంజక్షన్ కాదు, కస్టమైజ్డ్ ఇంజక్షన్. ప్రతి బేబీకి వాళ్ళకి తగ్గట్టు ఆ ఇంజక్షన్ అనేది తయారు చేయాలి. సో వీళ్ళు టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ పంపించిన తర్వాత వాళ్ళు తయారు చేసి ఆ ఇంజక్షన్ పంపిస్తారు. సో బేబీ ఇంకా అబ్జర్వేషన్లో హాస్పిటల్లోనే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. ఆ పేజ్ డిలీట్ అవ్వలేదు, ఆ పేజ్ సమ్హౌ డిజేబుల్ అయింది. అందులో మరి మన A1 A2 పాత్ర ఏమైనా ఉందేమో నాకు తెలియదు, కానీ డిజేబుల్ అయింది. వాళ్ళు అప్లై చేశారు, రివ్యూకి వెళ్ళింది. సో 24 hours అది బ్యాక్ రావచ్చు, బ్యాక్ రాకపోతే కొత్త పేజ్ క్రియేట్ చేసుకుని మరి అప్డేట్ ఇస్తారు. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే అందులో ఒక వీడియో ఉంది డిలీట్ అయిపోయిందని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారప్ప,
సెకండ్ లైవ్ పెట్టారు ఆయన. సెకండ్ లైవ్లో నవీన్ వస్తానన్నాడు. ఆ సెకండ్ లైవ్లోకి నవీన్ రాలా. నేను వస్తా అని చెప్పి మెసేజ్ చేశాడంట, రాలా. మరి ఎందుకు రాలేదనో తెలియదు. కానీ ఆ మధ్యలో మనీ నేను మాట్లాడతానంటే నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, నీకు దొరకడు, వదిలేసి లైట్ తీసుకున్నారు. అయితే 2 crores పెంచింది ఏదైతే ఉందో అది రిషి కోసం అనుకుంటున్నారు కదా. సో నవీన్ తనతో మాట్లాడిన దాంట్లో అది రిషి కోసం కాదని క్లియర్గా చెప్పిన ఉంది. దాని తర్వాత ఆయన ప్లే చేయాలి. ఎందుకు ప్లే చేయలేదు అంటే తర్వాత బాంబు అనేది తర్వాత నెమ్మది పేలుస్తారు, ఇప్పుడు పేల్చరు, అది నెక్స్ట్ డే పోవాలన్నమాట. అది నెమ్మదిగా ప్లాన్ చేసుకున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఎంత ఉన్నాయి ఏంటి అంటే ఆ పేరెంట్స్ దగ్గర తీసుకున్న 16 లక్షలు వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. 12 లక్షలు ఏదైతే ఇంటర్వ్యూలో చెప్పాడో మా దగ్గర మిగతా వాటికి కూడా అన్నిటికీ వీడియోస్ ఉన్నాయి, మేము అన్ని ప్లే చేస్తామని చెప్పారు. బేబీ వాళ్ళ ఫాదర్ దగ్గర అసలు క్యాష్ మొత్తం ఎంత ఉంది, లాస్ట్ టైం కూడా క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే ఇనీషియల్గా సేవింగ్స్ వీళ్ళ దగ్గర 50 lakhs ఉన్నాయంట. 30 lakhs ఏమో వీళ్ళ ఓన్ సేవింగ్స్, 50 lakhs ఉండేవి. ఎవరో ఎమ్మెల్యే ర్యాలీ చేసి ఒక 20 lakhs ఇచ్చారంటే మొత్తం 70 lakhs వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళన్నీ అమ్మేసుకుని ఏదో ఒకటి చేసి 1.5 crore దాకా సంపాదించి 1.5 crore ట్రయల్ ఇంజక్షన్కి వెళ్దాం, లేదు 9 lakhs ఫండ్స్ వస్తే ఓకే, లేదంటే ట్రయల్ ఇంజక్షన్కి వెళ్దాం అని చెప్పి తయారీలో ఉన్నారు. సో ఈ లోపల ఏమైందంటే నవీన్ అక్కడ ఒక 30 lakhs తీసుకున్నాడు, అప్పు ఇవ్వండి అని ఏదో చెప్పి తీసుకున్నాడు. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్ అని చెప్పి 12 lakhs తీసుకున్నాడు. అలా ఎక్స్ట్రా అమౌంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇస్తామని తీసుకున్నాడు, కానీ ఇవ్వలేదు, అదంతా జరగలేదు. సో పేరెంట్స్ దగ్గర ఇప్పుడు ఎంత ఉందంటే వాళ్ళు లెక్కేసుకున్న తర్వాత క్లోజ్ టు 79 lakhs వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం లెక్కేసి చెప్పారంట ఈ రోజులు. 79 lakhs క్యాష్ ఉంది, అకౌంట్స్లో 33 lakhs ఉంది, మొత్తం కలిపి ఒక అరౌండ్ 1.2 crores ఉన్నాయి. వాళ్ళ స్టేట్మెంట్లు దానికి సంబంధించినవన్నీ ఆయన పెడతా అన్నాడు, పెట్టాలి, ఇంకా తప్పదు, పెట్టకుండా అయితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంపాక్ట్ గురువులో 9.9 crores ఉన్నాయి. అయితే ఇంపాక్ట్ గురువు వాడు ఏం చేశాడు, 58 lakhs మొత్తం కట్ చేస్తున్నాడంట. ట్యాక్స్లు కానీ పేమెంట్ గేట్వే కానీ వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీ కానీ ఏదైనా సరే వీళ్ళు ఇంకా నెగోషియేట్ చేస్తున్నారు, నెగోషియేట్ చేయాలి, చేస్తే తగ్గిద్ది, తగ్గకుండా ఉండదు. బట్ ఎనీవే ఇప్పుడు అక్కడ 9.3 ఉన్నట్టు. సో ఇప్పుడు అక్కడ ఏదైనా పడితే చేతిలోంచి పడితే ఆ 58 lakhs ఏమైనా ఎక్స్ట్రా పడితే వీళ్ళ క్యాష్లోంచి పెట్టుకోవాలి. అలా అందులోంచి పెట్టుకున్న తర్వాత ఇంకొక 10 to 15 lakhs వచ్చేపాటికి వీళ్ళకి ఇంకా తర్వాత ఖర్చులు ఉంటాయి, బేబీకి చాలా ఖర్చులు ఉంటాయి. ఇది సింపుల్గా ఎస్ఎంఏ ఒక ఇంజక్షన్ అయిపోయే విషయం కాదు, మీకు తెలుసలేదు. తర్వాత కూడా దీనికి సంబంధించిన థెరపీలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అలా చూసుకుంటే ఒక 40 to 50 lakhs మిగిలిద్ది అని ఒక లెక్క చెప్పారు. అది ఎంత మిగిలితే అంత ఏ పేరెంట్కి ఇవ్వమంటే ఆ పేరెంట్కి ఇస్తామని చెప్పి బేబీ వాళ్ళ ఫాదర్ చెప్పారంట. సో గుడ్. సో ఏదైతే క్యాష్ మిగిలిందో ఇస్తామన్నారు. అయితే ఇక్కడ నాదో చిన్న మానం ఉంది, ఏంటంటే వీళ్ళ ఆస్తి ఇంత మట్టుకు అంటే సేవింగ్స్ అన్నీ 50 lakhs దాకా సేవింగ్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చేసారు అని చెప్పారు. కొద్దో గొప్ప ఎంతో కొంత ఆస్తి ఒక 25% 30% అది కూడా కొంచెం అమ్మేసి, ఎందుకంటే 9.9 crores ప్రజలు 10 crores పైన ప్రజలు ఇచ్చారు కాబట్టి కొద్దిగా అది కూడా అమ్మేసి మంచి ఉద్దేశంతో వేరే ఎవరికైనా, ఇప్పుడు ఎవరైతే అనంతపురం బాబు ఉన్నాడో కియాన్షు, సో కియాన్షుకి కానీ లేదంటే ఎవరికో కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి బూస్టప్ అవుతుంది. అది ఆయన చేస్తే అది ఆయనకి మంచి కర్మ. సో ఏం చేస్తారన్నది ఇంకా ఆయన ఇష్టం అది. సో ఇది జరిగింది. నెక్స్ట్ ఈ 50 lakhs వీళ్ళు మధ్యలో మాట్లాడుకున్నది ఏంటి, ఆ 50 lakhs ఎలా కవర్ చేయాలి, ఈ నవీన్ వీళ్ళ కాన్వర్సేషన్ కూడా ఆయన చెప్పాడు. 50 lakhs మొత్తం నవీన్ తీసుకున్నాడు కదా, దీన్ని ఎలా కవర్ చేయాలి ఏంటంటే ఇలా ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చెప్పాడంటే దాని ప్రూఫ్స్ కూడా నేనే అరేంజ్ చేస్తానని. సో ఎవరైతే ఒక వీడియో చేశాడు, ఆ వీడియో ఇప్పుడు డిలీట్ చేస్తారని చెప్పారు కదా ఇందాక. ఆ వీడియోలో ఏం పెట్టాడంటే చాలామంది క్యాష్ ఇస్తున్నట్టు ఫోటోలు దిగుతున్నారంట. తర్వాత ఆ క్యాష్ తీసుకెళ్ళి డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కదా, క్యాష్ డిపాజిట్ మిషన్స్, అందులో వేసి అందులో నుంచి వాళ్ళ ఇంపాక్ట్ గ్రూప్ కొట్టేస్తున్నారంట. సో ఇది బాగుంది, నెక్స్ట్ టైం నేను ఇలాగే చెప్తాను, ఎందుకంటే ఎవరికైనా క్యాష్ ఇచ్చినట్టు రీల్ తీసుకోవాలి, తీసుకొని డైరెక్ట్గా మీరు మళ్ళీ ఫోన్పే చేసుకోండి, ఇంపాక్ట్ గ్రూప్ పంపించేయండి అని చెప్పి. ఇలా ఎందుకు చెప్పాడు, ఇది 1-2 సార్లు స్ట్రెస్ చేసి ఎందుకు చెప్పాడంటే రేపు పొద్దున క్యాష్ అంతా ఏమైంది అని ఎవరైనా అడిగితే క్యాష్ మొత్తం మేము మిషన్స్లో వేసేసి ఇంపాక్ట్ గ్రూప్ కొట్టేసాం అని చెప్పి కవర్ చేసుకుని ఏదైతే 50 lakhs తీసుకున్నాడో అది కవర్ చేసుకోవడానికి అని చెప్పి వాళ్ళ ఫాదర్ అప్పుడున్న పరిస్థితిలో మరి ఒప్పుకున్నారో ఏంటో. సో ఆయనది కూడా ఇంకా తప్పులంటే మనం ఇంకా ఆయన కూడా తప్పు పెంచాలి, తప్పదు. అయితే ఇందులో అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే వీళ్ళ ఫాదరు ఫస్ట్ ఎందుకు వీటన్నిటికి ఒప్పుకుని ఇదంతా చేశారు, తర్వాత ఎందుకు రివర్స్ అయ్యారు అన్నదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆయన 30 లక్షలు తీసుకున్నాడు కదా, ఏం చెప్పి తీసుకున్నాడు, ముందు బేబీకి నేను నా చేతి డబ్బులు పెట్టుకున్నాను, గవర్నమెంట్ ఇవ్వలేదు, సో దానికోసం మీరు నాకు 30 ఇస్తే నేను వచ్చి మీకు సహాయం చేస్తానని చెప్తే ఇచ్చారంట. కానీ లేటర్ ఆన్ వర్డ్స్ ఈయన మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చిన డబ్బులు తీసేయటం, ఇలాగే వాళ్ళు ఎవరు 20,000 ఇస్తే అది నొక్కేసి 20,000 వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకుని వీడియోలు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన డౌట్ వచ్చి ఆయన కాల్స్ రికార్డ్ చేసుకోవడం ఇవన్నీ చేశాడు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ బండారం కొద్దిగా బయటపడుతుందో అప్పుడు ఈ వసుదేవరామాయణ అన్న అతను మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది ముందు బేబీకి, వీటి చేతిలోంచి నవీన్ చేతిలోంచి ఏమీ పెట్టుకోలేదు, ఈయన చేతిలోంచి ఏం పెట్టుకోలేదు, 30 లక్షలు ఏం పెట్టుకోలేదు, మీకు మోసం చేస్తారని ఎప్పుడైతే ప్రూఫ్స్ ఎక్స్పోజ్ చేశారో అప్పుడు వీళ్ళ ఫాదరు రివర్స్ అయ్యి మొత్తం అంతా లీక్ చేశారు బయటికి. అది జరిగింది. ఇది ఆయన చెప్పింది, రావు గారు చెప్పింది. నెక్స్ట్ నవీన్ ఇంటర్వ్యూలో ఏమున్నాయి, ఆనిముత్యాలు 2 ఆనిముత్యాలు ఉన్నాయి, అదొక సోది తుస్సు ఇంటర్వ్యూ మావా, ఏమీ లేదు అందులో మళ్ళీ కవర్ చేసుకోవడం చెప్తే ఇంపాక్ట్ గురించే ఎక్కువ ఉంది.
ఎందుకంటే అందులో తప్పు లేదు, అందులో తప్పు ఉండదు కాబట్టి ఇంక ఇంపాక్ట్ గురించి సాగి చెప్పుకున్నారు తప్పితే ఏమీ లేదు అందులో. ఏదైనా కనీసం చిన్న ఛానల్కి ఇచ్చినప్పుడు నాలాంటి ఇస్తే కొంచెం గట్టి క్వశ్చన్లు అడిగినా సరే నిజానంత బయట తీసేవాళ్ళం కదా. ఏంటో ఈయనే ఉడుతున్నాడు నవీన్. అసలు ఫాదర్దే తప్పు ఉంది, మొత్తం క్యాష్ రిలేటెడ్ అది కవర్ చేసుకోవడానికి నా మీద నెట్టేశారు. అసలు ఫాదర్ డైలీ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు అడగలేదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు అడగలేదు, క్యాష్ అప్డేట్ అంట డైలీ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు. భయ్యా మొత్తం మీరు మెయింటైన్ చేసి ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద మూమెంట్ మీరు నడిచి అసలు దేవుణ్ణి నేనే అని మీరు చెప్పుకొని ఫాదర్ ఏమవ్వలేదు అంటారండి. మీరు కదా ఇవ్వాలి. ఇప్పుడు పునర్వికకేస్లో కానీ ఏది కానీ వీళ్ళు కలెక్ట్ చేసినప్పుడు క్యాష్ ఎంతంత కలెక్ట్ చేసాం ఏంటి పర్ డే ఎంత వచ్చిందని వాళ్ళు కదా చెప్పింది, ఫాదర్ చెప్పారా? సో వీళ్ళు కలెక్ట్ చేస్తారు, ర్యాపిడో నడిపి అది నడిపి ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు కదా చెప్పాలి ఎవ్రీడే. పోనీ వాళ్ళ ఫాదర్ చెప్పకపోతే ఈయన అక్కడ దగ్గరుండి లెక్కేసి ఈయన కదా చెప్పించాలి ఫాదర్ చేత, ఈరోజు ఎంత వచ్చింది, ఈరోజు ఎంత వచ్చింది, అక్కడే కదా ఉన్నారు. అదేంది నాకు అర్థం కాదు, ఆయన మీద నెట్టేస్తాం సింపుల్గా. నెక్స్ట్ జనాలు డబ్బు తీసుకొని జనాలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉందని చెప్పి ఆయన మీద చెప్పారు. నెక్స్ట్ జనాలు ఏమో 1 కోటి రూపాయలు వచ్చినాయి, 2 కోట్లు వచ్చి అంటున్నారు. నాకు తెలిసి 1.5 crore to 2 crores వచ్చి ఉంటాయి అని చెప్పి ఈయన చెప్తున్నాడు. సో వాళ్ళు కూడా 1.3 1.3 ఆ రేంజ్లో చెప్పారు. నెక్స్ట్ పెయిడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆయన కూడా డినై చేశారు. కళ్యాణ్ పడాలా కానీ లేదంటే రాయల్ మేక్ రమణ కానీ పల్సర్ బైక్ రమణ కానీ వీళ్ళు ఎవరు పెయిడ్ ప్రమోషన్స్ చేయలేదు, జెన్యున్గానే చేశారు అని చెప్పారు. మరి ఈయన 12 లక్షలు ఎందుకు తీసుకున్నారు అన్న క్వశ్చన్ అక్కడి నుంచి అలా వచ్చినా కూడా ఈయన నేను తీసుకోలేదని చెప్పి డినై చేస్తాడు అంతే. నెక్స్ట్ బాండ్ పేపర్ గురించి తీశాడు. బాండ్ పేపర్ చూడండి, నేనేదో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా సైన్ పెట్టించుకున్నారు, అసలు ఏం పెట్టించుకోలేదు, ఇది ఖాళీ బాండ్ పేపర్ అని పెట్టారు. భయ్యా నువ్వు అమ్మాయికిడివా మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తావు, నాకు అర్థం కావట్లేదు. మొన్నేమో బాండ్ పేపర్ పట్టుకొని మేము బాండ్ పేపర్ రాసుకున్నాం, మనిషి అబద్ధం చెప్పచ్చు కానీ బాండ్ పేపర్ అబద్ధం చెప్పదుగా అని చెప్పి బాండ్ పేపర్ని మడతేసి మరీ చూపించావు. ఇప్పుడేమో బాండ్ పేపర్ మీద సైన్ లేదంటావు. వాళ్ళని ఎవరినో ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసి నువ్వు ఎక్స్పోజ్ అయ్యావు. ఏంది ఈ తెలివితేటలు, ఎంత తెలివితేటలు, ఎంత పెద్ద స్కామ్ ఎట్లా చేశారన్నది నాకు అర్థం కాలేదు. సర్లే నెక్స్ట్ పెయిడ్ అని చెప్పి కాల్ వచ్చింది కదా, నేను పెయిడ్ అది అంటే నా కెరీర్ మొత్తం క్లోజ్ అయిపోద్ది అది అని చెప్పి నువ్వు ఎందుకు భయపడ్డావు అన్న క్వశ్చన్కి నేను పెయిడ్ అనగానే ఎందుకు భయపడ్డానంటే ఆ మనీ బైక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదంతా స్క్రిప్ట్, అదంతా పేరెంట్కి తెలుసు. సో దాన్నే పెయిడ్ కింద కన్సిడర్ చేశారు. సో మనీకి పే చేసి అంతా చేసాం, అదంతా స్క్రిప్ట్. సో అది అని చెప్పేశారు అనమాట. ర్యాపిడో మనీ విషయంలోనే పెయిడ్ జరిగింది, ఎలానో పెయిడ్ అని ఫీల్ అవుతున్నాం కాబట్టి మిగతా కూడా పెయిడ్ అంటే జనాలు నమ్మేస్తారని చెప్పి నా మీద అబండాలు వేశారు. సో మొత్తం పెయిడ్ మొత్తం అంతా తీసుకున్నారు. నేను ఎవరి దగ్గర వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏమి తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నేను ఒక 16 లక్షలు మాత్రమే వేరే బేబీకి ఆపరేషన్ చేయించాలని చెప్పి కొట్టించానని చెప్పారు. మరి ఆ బేబీ ఎప్పటి నుంచో బాధపడుతున్నారంట, మరి ఇప్పుడు రీల్ చేశారు. మరి అప్పుడే రీల్ చేయొచ్చు కదా, చేయలేదు. సో ఇలాంటివే మరి దొరుకుతాయి, అలాంటివే క్వశ్చన్ చేస్తారు, అట్లా ఉంటుంది. తప్పు చేసాం, ఎప్పటికీ నాకేమనిపిస్తుంది అంటే తప్పులు చేయటం సహజం, అది చిన్నదో పెద్దదో ఏదోటి అయ్యింది. తప్పుని నిక్కచ్చిగా ఒప్పుకుంటే ఆయనకి ఎలాంటి ఫాలోవర్స్ ఉన్నారంటే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. మావాడు తప్పు చేసినా సరే రాజకీయ నాయకులతో కంపేర్ చేసుకుంటున్నారు, మావాడు తప్పు చేసిన ఏదైనా చేశాడు కదా అని చెప్పి. సో ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. రేపటి రోజు ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తప్పు చేసి ఒప్పుకోకపోతే ఏమైందంటే ఆ ముద్ర అలా ఉంటుంది, ఎప్పటికీ అది మొయ్యాల్సి వస్తుంది. అది సంగతి. అది నవీనైనా మణికంఠ అయినా ఎవరైనా సరే. సో వాళ్ళు చేసిన ఈ స్కామ్లు ఏవైతే ఉన్నాయో పిల్లల డబ్బులు, నిజం చెప్పాలంటే పిల్లల డబ్బులు. ఇంకోటి అయితే వేరే విషయం, వాళ్ళున్న ఈ సోషల్ మీడియా దానికి వేరేది ఏదో చేశారు అనుకుంటే వేరే విషయం. పిల్లల డబ్బులతో కూడా మీరు ఈ స్కాములు చేసి దాన్ని కవర్ చేసుకొని మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకొని మేము ఆనిముత్యం అని చెప్పి మీరు ఇచ్చుకున్న బిల్డప్లు సోషల్ మీడియాలో మీ ఎలివేషన్లు నాదేం లేదని చెప్పి ఎంతమంది ఫాలో అయ్యారు మావా, నాకు అర్థం కాల. అలా ఉంటుంది అంతే. సో అది ఫుల్ స్టోరీ. ఐ హోప్ దీంతోనే ఎండ్ అయ్యిద్ది అనుకుంటున్నా. ఇంకా దీని తర్వాత ఏదైనా కొత్తగా ఏదైనా ప్రూఫ్స్ వచ్చి మళ్ళీ బ్రహ్మాండం బద్దలైతే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. అదర్వైజ్ ఐ హోప్ సో దీంతో ఇంకా అందరికీ క్లారిటీ వచ్చింది. మణికంఠ రోల్ ఏంటి, క్రేజీ మనీ రోల్ ఏంటి, నవీన్ రోల్ ఏంటి, వాళ్ళ ఫాదర్ రోల్ ఏంటి, సో ఎవరిది ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి ఏంటి అన్నది. ఒకటి ఏంటంటే ఇంజక్షన్ అయిపోయిన తర్వాత మేబీ మనకు ఆ డబ్బుల్ క్లారిటీలో నేను ఫాదర్ గురించి కూడా అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాను ఒక విషయంలో అంతే. మిగతాది నాకు తెలిసి అది కూడా మనకి ఆ మూమెంట్ ఉండి అక్కడ డొనేషన్కి సంబంధించింది ఉంటే మాత్రం అది సంగతి. సో అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, టాప్ వ్యూస్, అందులోకి వెళ్తే కియాన్షు బేబీకి సంబంధించిన ఒక రీల్ ఉంటుంది. ప్లీజ్ మీకు కుదిరితే అది డొనేట్ చేయండి. అందులో కనిపించే క్యూఆర్ కోడ్ ఇంపాక్ట్ గ్రూప్ క్యూఆర్ కోడే, మీరు దానికే డొనేట్ చేయండి. ఎవరికి అవసరం డబ్బులు, దాన్ని డొనేట్ చేయండి. డొనేట్ చేయని పక్షంలో కనీసం దాన్ని షేర్ చేయటం, రీపోస్ట్ చేయటం, స్టోరీలో పెట్టుకోవడం లాంటి చేసి వైరల్ అయినా చేయండి, గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా అంతే. అట్లీస్ట్ వైరల్ అయితే గవర్నమెంట్ ముందుకు వస్తుంది, ఓకే ఒక కేసు ఉంది అని చెప్పి, దానికోసం అంతే. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేసి కొద్దిగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.